మనల్ని జీవితంలో సుఖమయం చేసేది ఏమిటి అని ఆలోచిస్తే మనం చాలామంది అనుకుంటాము ధనం అనుకుంటాం. కానీ బోధమయ ప్రాణమాతాజీ అంటున్నారు సహనం మన జీవితాలను సుఖమయం చేస్తుంది అని. ఓం రామకృష్ణ ప్రియే దేవి మాహేశ్వరి కృపామయి సుతాసు సమవేతాసు కృపాం సించతు శారదే. ఇక్కడ ఉన్న తన పుత్రికలందరి పట్ల శారదమ్మ ప్రేమను వర్షించుగాక అని నా ప్రార్థనతో ప్రారంభిస్తున్నాను. ఇందాక మాతాజీ అన్నట్లు మనందరికీ సహనం అంటే తప్పుడు అభిప్రాయం ఉంది. మనందరికీ కావాల్సిందేంటి? సుఖం కదా. అందరికీ సుఖం కావాలి. కానీ ఎంత శాతానికి సుఖం లభిస్తుందో తెలుసా మీకు? 2%. 2 రకాల మనుషులకే సుఖం లభిస్తుంది. ఎవరు వాళ్ళు అంటే, ఒకడు మూఢుడు, ఏ బుర్ర లేనివాడికి చాలా సుఖం. మరొకడు యశ్చ మూఢతమోలోకే బుద్ధిర్యశ్చ పరంగతః తావుభౌ సుఖమేదైతే క్లిశ్యేత్యంతరితో జనాః. మిగతా మనందరికీ ఎప్పుడు సమస్యలే. మరైతే ఏం చేయాలి? సహనం అనే ఆయుధంతో సమస్యల్ని ఎదుర్కోవచ్చు. మన తప్పుడు అభిప్రాయం ప్రకారం మనం దుఃఖాలు వచ్చినా కష్టాలు వచ్చినా ఏడుస్తూ మనం ఎందుకు ఊరుకోవాలి, ఎందుకు సహించాలి, ఎందుకు ప్రతిఘటించకూడదు అని చెప్పి మనందరికీ అనిపిస్తుంది. సప్రెషన్ ఎందుకు? కానీ నిజంగా చెప్పాలంటే అది సప్రెషన్ కాదు, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫ్రీ విల్. మనము దుఃఖాన్ని అనుభవించడం, దుఃఖాన్ని ఆనందంగా అనుభవించాలంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫ్రీ విల్ కావాలి. అది ఎలాగో చూద్దాము. ఒక గొప్ప తత్వవేత్త అంటారు, పెయిన్ ఈజ్ ఇన్ఎవిటబుల్ బట్ సఫరింగ్ ఈజ్ ఆప్షనల్. మనకి క్వశ్చన్ పేపర్లో కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి, ఆప్షనల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. పెయిన్ అన్నది జీవితంలో అందరికీ కంపల్సరీగా ఉంటుంది. కానీ అంటే పెయిన్ అంటే నొప్పి అనుకుందాం. సఫరింగ్ మాత్రం ఆప్షనల్. బాధ అన్నది అందరికీ కంపల్సరీ కాదు, మనం దాన్ని కంపల్సరీ చేసుకుంటున్నాం. అది ఎలాగా అంటే, ఇప్పుడు మనకి పెయిన్ అనేది దేనివల్ల కలుగుతుంది? జీవితంలో ఎక్కువ భాగం మన భావోద్వేగాలకి మనం లోనవ్వడం వల్ల కలుగుతుంది, ఓటముల వల్ల కలగచ్చు, దేనివల్లైనా కలగచ్చు, ఇతరులు మన దురుసు మాటలు అనడం వల్ల కలగచ్చు. అది తప్పదు. అయితే వాటికి నాకే ఎప్పుడు కష్టాలు ఎందుకు, వాళ్ళు నన్నే ఎందుకు తిట్టాలి, నా జీవితం అయిపోయింది, ఇదే సర్వనాశనం అయిపోయింది నా జీవితం, ఇలా మన భావోద్వేగాలను జోడించుకోవడం వల్ల ఏమవుతుంది? గోకి కురుపు కాస్త రాచపుండు అవుతుంది. అంటే మన కష్టాలకి కారణం ఎవరు? మనమే. దాన్ని కావాలంటే మనమే దాన్ని సరిచేసుకోవాలి. ఇప్పుడు ఒక బాణం దెబ్బ తగలాల్సి ఉన్న చోట మన భావోద్వేగాలకులోనే మనం 2 బాణపు దెబ్బలను అనుభవిస్తున్నాం. మనం ఆ ఒక బాణపు దెబ్బనైనా మనము ఎస్కేప్ చేయొచ్చు కదా. ఆ విధంగా మనము ఆలోచించాలి. మన ఇంట్లో 2-3తో సర్దుకోవడమే కష్టం. ఈరోజు అందరికీ స్మాల్ ఫ్యామిలీసే. అమ్మ ఇంట్లో 3 తమ్ముళ్ళు, 4 మరదళ్ళు, 3 మేనకోడళ్ళు, మావయ్యలు, ఇంకా ఇతర బంధువులు అందరితోనూ కూడా అమ్మ సర్దుకుపోగలిగారు. మనం అమ్మ జీవితాన్ని చదివితే అప్పుడు ఆ స్పందించే తీరులోనే మనకి తేడా అన్నది తెలుస్తుంది. ఒకవేళ మనం ఘాటుగా ప్రతిస్పందించాం అనుకుందాం, మాటకి మాట, దెబ్బకి దెబ్బ, అప్పుడేమవుతుంది? మనము ఆల్రెడీ మన కర్మఫలాలను అనుభవిస్తూ దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. ఘాటుగా ప్రతిస్పందించినప్పుడు మరొక కర్మఫలాన్ని మన కర్మల మూటలో యాడ్ చేసుకున్నాం. అలాగే చేసిన ప్రతి కర్మకి సంస్కారం అనేది మనసులో పేరుకుపోతుంది. అప్పుడు మనకి రావాల్సిన కొంచెం దుఃఖానికి బదులు ఎవరైనా అన్నారు, ఆ దుఃఖానికి బదులు వాళ్ళని మనం దురుసు మాటలని, ఇంకా మనం ఫ్యూచర్లో కష్టాలని పోగు చేసుకుంటున్నాం. ఈ విధంగా ఆలోచిస్తే మనము ఘాటుగా ప్రతిస్పందించగలుగుతామా? లేదు. మనం భగవంతుడిని ఎప్పుడు క్షమస్వ క్షమస్వ అని ప్రార్థిస్తూ ఉంటాం కదా. అయితే
ఇతరులను మనం క్షమించినప్పుడు భగవంతుడు మనం ఎందుకు క్షమిస్తాడు? మనం ఇతరులని క్షమించే గుణాన్ని అలవర్చుకున్నప్పుడు భగవంతుడు కూడా మనని క్షమిస్తాడు అని చెప్పి గుర్తుంచుకోవాలి. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి. ఇళ్లలో సహనం అలవర్చుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. శ్రీరామకృష్ణుల వారు దక్షిణేశ్వరంలో ఉన్నప్పుడు ఒకసారి కాళికామాత గుడిలో పూజ చేస్తున్నాడు. అతను ఏం చేశాడు, పూజ చేయాల్సిన సమయంలో అక్కడ లేడు, కలకత్తా వెళ్ళాడు. తిరిగి రాగానే శ్రీరామకృష్ణులు అతన్ని ఎడాపెడా చాలా చీవాట్లు పెట్టారు. మనకి తెలుసు శ్రీరామకృష్ణులకి ఎన్ని కష్టాలు ఇచ్చాడు, కానీ ఎంత చీవాట్లు పెట్టినా కిమ్మనకుండా అలాగే ఉన్నాడట. అప్పుడు రామకృష్ణుల వారే ఆశ్చర్యపోయారు, అదేంటి నేను ఇంత తిడుతున్నా నీకేం అనిపించట్లేదా అని వారే అంటారంట. ఇది చాలా బాగుంది, 50-50 అనమాట. నేను కోప్పడినప్పుడు నువ్వు కామ్గా ఉండు, నేను ఇన్నాళ్ళు నువ్వు కోప్పడితే నేను కామ్గా ఉన్నాను కదా, నేను కోప్పడినప్పుడు నువ్వు కామ్గా ఉన్నావు. అలాగే ఇళ్లల్లో 50-50 ప్రిన్సిపల్ని కనుక అలవర్చుకుంటే మనకి చాలా వరకు ఫస్ట్ స్టెప్ అదనమాట. తర్వాత మనం ముందు అనుకున్నది ఒక బాణం దెబ్బకి బదులు 2 బాణాలు ఎందుకు ఇటువంటి విషయాల్ని కనుక అసలే కర్మఫలాన్ని అనుభవిస్తున్నాం, మళ్ళీ కొత్త కర్మఫలాన్ని పోగు చేసుకోవాలా ప్రతిస్పందించి, ఇటువంటి విషయాల్ని ఆలోచించడం ద్వారా మనకి సహనం అన్నది అంటే అది ఏదో కష్టం కాదు, మన ఇతరులను ఉద్ధరించట్లేదు, మన జీవితాన్ని ఇంకా ఒక బాణపు దెబ్బ తగ్గిస్తోంది, ఒక కర్మఫలాన్ని తగ్గిస్తోంది అని చెప్పి గుర్తుంచుకోవాలి. తర్వాత మనం ప్రతిస్పందించకపోయినా ఈ కాలంలో మరొక టైప్ ఏంటంటే చాలా ఇండిఫరెంట్గా ఉండడం, ఎడముఖం పెడముఖం. ఆ విధంగా చాలా ఇప్పుడు ఎవరితోనైనా బంధువులతో సమస్యలు వచ్చాయంటే ఇంకా మళ్ళీ వాళ్ళతో మాటలు ఉండవు. అలా ఎందుకు ఇంక చిరకాలం ఎడముఖం పెడముఖంతో ఉండడం ఎందుకు? రామాయణంలో శ్రీరాముడి గురించి ఒక చక్కటి విశేషణం వస్తుంది. అదేంటంటే స్మితపూర్వాభిభాషి. ఎవరినైనా పలకరించేటప్పుడు ఏం చేస్తాడంట, ఆయనే ముందు చిరునవ్వుతో ముందు చిరునవ్వుతో వాళ్ళని వెళ్ళి పలకరిస్తాడు. అప్పుడు అవతల వాళ్ళు ఎంత కోపమున్నా వాళ్ళు ఏం చేస్తారు, పాత బాధను మర్చిపోయి చేస్తారు. ఆ విధంగా మనం ఎవరితో అయినా మనస్పర్ధలు వచ్చాయంటే మనం ఏం చేయాలి, వాళ్ళే మనకి కష్టం కలిగించి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఇంకా మళ్ళీ మన దగ్గరికి రాలేరు మనకి కష్టం కలిగించినప్పుడు. అది మనం ఈ స్మితపూర్వాభిభాష అయ్యామనుకోండి, వాళ్ళు మనల్ని అప్రోచ్ అవ్వగలుగుతారు, అప్పుడు మనకి ఈజీ అవుతుంది. ఇప్పుడు దీన్ని అలవర్చుకోవడానికి 4 ఉపాయాలు చెప్పి నేను విరమిస్తాను. మొట్టమొదటిది మనం వాస్తవంలో జీవించడం నేర్చుకోవాలి. మన సమస్యలన్నీ మనం ఊహించి తెచ్చుకున్నవే. అలా అంటే ఒక నక్కకి బాగా ఆకలేసింది, శ్మశానంలో శవాలు కనిపిస్తున్నాయి, పరిగెత్తుకుని తిందామనుకుంటే డామ్ అని శబ్దం వినిపిస్తుంది, మళ్ళీ పరిగెత్తుకుని వెనక్కి వస్తుంది. అలా ఎన్నిసార్లు వెనక్కి వచ్చి మళ్ళీ వెళ్ళినా అదే శబ్దం. ఒకసారి అనుకుంది చస్తే చచ్చానని వెళ్ళి చూసింది, అక్కడ పడి ఉన్న డప్పుకి ఆ చెట్టు కొమ్మ తగిలి ఇంతేనా అనుకుని సుఖంగా తింది. అలాగే మన జీవితంలో మనం ఊహించుకుని తెచ్చుకున్న సమస్యలే ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాస్తవంలో జీవించడం నేర్చుకోవాలి, మొట్టమొదటి ఉపాయం. రెండవది పరిపక్వత. మనం ఎప్పుడు చిన్నపిల్లల్లాగానే ఉండిపోవాలా? చిన్నపిల్లలకి సమస్యలు ఏంటి, వాళ్ళ ఆట బొమ్మలు ఎవరైనా లాక్కున్నా టీచర్ గుడ్డు పెట్టలేదు, అది చాలు వాళ్ళకి ఏడుస్తూ కూర్చోవడానికి. మనం కూడా ఎప్పుడు చిన్నపిల్లల్లాగానే ఉండిపోవాలా? పరిపక్వత అన్నది కావాలి కదా. అంటే మనం సమస్యలని దిగ్గజాలుగా జైంట్స్గా చూస్తే మనం ఏమవుతాం, మరుగుజ్జులైపోతాం. అదే మనం కనుక దిగ్గజాలం అయితే సమస్యలు మనకు ముందు మరుగుజ్జులైపోతాయి. కనుక మనం దిగ్గజాలుగా మారడానికి ప్రయత్నించాలి. మూడవది ఉన్నత లక్ష్యం. మనకి జీవితంలో ఒక లక్ష్యం ఉంటే ఈ చిన్ని వైఫల్యాలని లెక్క చేయము. ఒక గొప్ప ఆటగాడు అవ్వాలనుకున్నాడు, వెళ్ళిన మొదటి రోజే దెబ్బ తగిలింది, అప్పుడే మానేస్తే ఎలా అవుతుంది? అప్పుడు ఆటగాడు అవ్వగలడా? లేదు. లేదా కోచ్ కోపడ్డాడు, అవ్వలేడు. మనకి జీవితంలో ఎప్పుడైతే లక్ష్యం ఉంటుందో అప్పుడు మనం మిగతావన్నీ, ఇప్పుడు ఎవరో మన ఏదో అన్నారు, నా లక్ష్యం ఆధ్యాత్మిక ఉన్నతి, నేను వీళ్ళ మాటలు తలుస్తూ కూర్చుంటే నా జీవితమే వృధా అయిపోతుంది, జీవితం అంతమే అయిపోతుంది. ఆ విధంగా ఆలోచించినప్పుడు మనకి లక్ష్యం ఉన్నప్పుడు సమస్యలు తగ్గుతాయి. అనవసరమైన విషయాల్లో సమయాన్ని వృధా చెయ్యము. ఇక నాలుగవది చాలా చాలా సులువైనది, భక్తులకి
సులభమైనది ఏంటంటే భక్తి కవచం. మనం పొద్దున చెప్పుకున్నాం, బుల్లెట్ ప్రూఫ్ వేసుకుని యుద్ధం చేస్తే సైనికులు వాళ్ళకి ఏం దెబ్బలు తగలవు, వాళ్ళు నిశ్చింతగా యుద్ధం చేస్తారు. మనం గనుక భక్తి కవచాన్ని వేసుకోగలిగితే మనకి వచ్చే సమస్యలు మనని ఏమీ చెయ్యలేవు, మనని తాకవు అన్నమాట. ఇప్పుడు చిన్న పిల్లాడికి ఒక మిఠాయి తీసేసుకున్నాం అనుకోండి, వాడి చేతిలో ఉన్న ఒక క్యాడ్బెరీస్ని తీసుకుంటే బేరమని ఏడుస్తాడు. అదే దానికంటే పెద్ద క్యాడ్బెరీస్ని అబ్బాయికి ఇస్తే ఏం చేస్తాడు? దీన్ని కింద పడేసి ఆ క్యాడ్బెరీస్ని తీసుకుంటాడు. అదేవిధంగా భగవంతుడు ఒక పెద్ద మిఠాయి, మనం ఈ చిన్న చిన్న మిఠాయిల కోసం ఏడుస్తూ కూర్చోవాలా? ఆ పెద్ద మిఠాయి పొందడానికి చూస్తే చిన్న చిన్న మిఠాయిలన్నీ మనం కింద పడేస్తాం. ఆ విధంగా ఈ 4 ఉపాయాల ద్వారా మనం సహనాన్ని అలవర్చుకోవచ్చు. అప్పుడు మనం ఎలా అవుతామో తెలుసా? స్వామి వివేకానంద ఒక ఉదాహరణ చెబుతారు. ఒక ఈగ ఎద్దు కొమ్ము మీద వాలి కూర్చుంది. చాలాసేపు శబ్దం చేస్తూ, జుయ్యమని శబ్దం చేస్తూ అటు తిరుగుతోంది. కాసేపటికి అనిపించింది, నేను ఈ మిస్టర్ బుల్ని ఇబ్బంది పెడుతున్నట్టున్నాను. మిస్టర్ బుల్, వెరీ సారీ టు డిస్టర్బ్ యూ, ఐ హ్యావ్ బీన్ డిస్టర్బింగ్ యూ ఫర్ ఎ లాంగ్ టైమ్ అని సారీ అని చెప్పిందంట. అప్పుడు ఆ ఎద్దు ఏమంది? అయ్యో భలే వాడివి, నువ్వే కాదు, నీ కుటుంబం మొత్తాన్ని తీసుకొచ్చి నా కొమ్ము మీద వాలినా నాకేమీ కాదు. అలాగా ఈ సమస్యలు అన్నవి ఈగలు. మనం ఆ ఎద్దు కొమ్ముల్లాగా మారగలిగితే ఈ సమస్యలు అన్నవి ఏమీ చేయలేము. మనం ఇవే ఆలోచిస్తూ కూర్చోవాలా? అలా ఉన్నత లక్ష్యాన్ని పెట్టుకొని వాస్తవంలో జీవిస్తూ పరిపక్వత, చిన్నపిల్లలాగా ఉండకుండా పరిపక్వత అలవర్చుకోవడానికి ప్రయత్నించి ఉన్నత లక్ష్యం కలిగి ఉంటే అప్పుడు ఏమవుతుంది? సహనం అన్నది మనకి జీవితాన్ని ఎంతో సుఖమయం చేస్తుంది. ఈ కాలంలో ఈ అసహనం అనే గుణం అన్నది ఈ యుగానికి లక్షణం ఏంటంటే, ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది కదా. ఈ ఆధునిక యుగంలో కూడా ఇప్పుడు ఈ అత్యాధునిక యుగంలో లక్షణం ఏంటంటే అసహనం. ఎవ్వరికి సహనం ఉండదు. నాది ముందవ్వాలి, నేను ముందెళ్ళాలి, అలా ఆలోచిస్తూ ఉంటాం. అది జీవితాన్ని దుఃఖమయం చేస్తుంది. కానీ మనం అనుకుంటున్నాం, నేనెందుకు కష్టపడాలి అనుకుంటున్నాం. కానీ మనం సహనం కలిగి ఉంటే అది జీవితాన్ని సుఖమయమే చేస్తుంది. మనం ఆనందంగా ఉంటూ ఇతరులకు కూడా ఆనందాన్ని ఇవ్వగలుగుతాం. అప్పుడు మనకి కష్టాల బాధ ఇంకా తగ్గుతుంది అని చెప్పచ్చు. కనుక సహనం అన్నది పాజిటివ్ గుణం, నెగిటివ్ గుణం కాదు. ఈ సహనం కలవారు ఎంతో తెలివైన వారు. వారే జీవితాన్ని ఎదురీదగలుగుతారు, జీవితం అనే నదిని ఎదురీదగలుగుతారు అని మనం చెప్పచ్చు. ధన్యవాదాలు.